వర్గంలో ఎంత దౌర్భాగ్యం జరుగుతూ ఉంది అంటే సర్పంచులు ఎవరైతే పని చేసినారో వాళ్ళందరూ కూడా మెజర్మెంట్ బుక్ రికార్డెడ్ ఉంది, ఎస్టిమేషన్ కూడా కరెక్ట్గా ఉంది. కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే అస్తిత్వంలో వచ్చిందో ఆ రోజు నుంచి కూడా ఇక్కడ నీటి సమస్య ఉన్నా కూడా సర్పంచులు అందరూ కూడా పార్టీల అతీతంగా కూడా సహకరించినారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఒకటే నేర్పించినారు, ప్రజల సంక్షేమం గురించి ప్రజల కోసం పనిచేయండి అని చెప్పినారు. కాబట్టి వాళ్ళు అప్పు సప్పు చేసి సర్పంచులు అందరూ కూడా డ్రింకింగ్ వాటర్ ఉండొచ్చు, ఏ ఒక్క బేసిక్ ఫండమెంటల్ యూసేజ్ అయినా కూడా ఆయా పంచాయతీ స్థాయిలో పరిపూర్ణంగా ఎంపీటీసీలు, ఎంపీపీలు, అదేవిధంగా మన సర్పంచ్లు అందరూ కూడా సహకరించినారు. అయితే ఈరోజు మీరే విన్నారు, ఒక మహిళా సర్పంచు, ఆమె విడో, ఆమె ఎంతో అప్పు తెచ్చి మళ్ళీ ఆ నాగలూరు అనే ఒక విలేజ్ని అభివృద్ధి చేసింటే ఈరోజు సుమన జయంతి గారు చెప్తేనే, సవితమ్మ చెప్తేనే మేము ఈ ఫండ్స్ని విడుదల చేస్తారని మీరందరూ కూడా ఇప్పుడు విన్నారు సర్పంచ్లు మాట్లాడిన మాటలు. ఈరోజు నేను ఒకటే మాట అడుగుతున్నాను, ఓఎస్డి సుమన జయంతి గారు ఎవరండి? మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు? ప్రతి మండలంలో పోయి మీరు మీటింగ్ పెట్టేంత అవసరం ఏముంది జయంతి గారు మీకు? అదేవిధంగా సవితకు అడుగుతున్నాను, ఇదే మీ ఇంటి సొమ్మ, మీ ఇంటి ఫండ్స్ సవిత, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, దీంట్లో కూడా నువ్వు రాజకీయం చేసుకుంటున్నావంటే ఇంకా అసలు ఇప్పుడు మాట్లాడినారు కదా, గతంలో కూడా నువ్వు చూసావు, నీ వల్ల ఒక సర్పంచ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు, నువ్వు ఫండ్స్ రిలీజ్ చేయలేదు, ఎంత ఇబ్బంది పడ్డాడో ఇవన్నీ కూడా నువ్వు చూసావు. అయినా కూడా ఈరోజు వాళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అంటున్నారు కదా, ఊర్లో గ్రామంలో ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా సర్పంచ్లు నీకు అండగా నిలబడలేదా? ప్రజలందరిగా నిలబడలేదా? ఈరోజు ఫండ్స్ ఇవ్వాలంటే నువ్వు అడ్డపడుతున్నావు అంటే ఇంకా ఏ నీచమైన రాజకీయం చేస్తున్నావు సవిత? నీ రాజకీయం ఎలా లేనది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చిత్రీకరించి వీడియోలు పెట్టడము, లేదంటే నువ్వు హాఫ్ నాలెడ్జ్ సవిత హాఫ్గా మాట్లాడేది. ఈరోజు హాఫ్ నాలెడ్జ్ సవిత గారికి ఒకటే మాట చెప్తున్నాను, తెలుసుకో, నువ్వు ఈ 15 ఫైనాన్స్ ఏదైతే ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. నువ్వు ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లో ఒక మంత్రివి, నీకు ఎటువంటి అధికారం కూడా లేదు. ఈరోజు ఈఓఆర్డి గారు, పరిగిలో ఉన్న ఎంపీడీఎస్, ఈఆర్డీఓస్ అందరూ కూడా ఆమె బర్త్డేకు బాగా ఫ్లెక్సీ వేయించుకుంటూ ఇంకా న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ మీరు వేపిస్తుంటే ఇంకా ప్రజలందరికీ కూడా ఏం న్యాయం చేసే పరిస్థితిలో ఉన్నారని అధికారులకు అడిగితే తప్పదు మేడం, ఇవన్నీ చేయకపోతే మా మొహం పైన బొకే ఇసురుతుంది అని చెప్తున్నారు వాళ్ళు. ఇటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో తప్పకుండా ఈరోజు మేమైతే 2 నెలల నుంచి చాలా పేషెన్స్గా ఉన్నాం. వార్డు సెక్రటేరియట్, ఈఓఆర్డి, ఎంపీడీఓ, ఆర్డీఓ, కలెక్టర్, డిపిఓ గారికి అందరికీ కూడా రిప్రజెంటేషన్ పోయింది. ఇంకా మేము హైకోర్టుకి వెళ్తాం. డెఫినెట్గా కోర్టు ముఖాంతరం రేపు ఏ అఫీషియల్ కూడా మాకు ఎందుకు ఇలా చేశారని ఏ సర్పంచ్ని అడిగే హక్కు మీరు కోల్పోయినారు. కాబట్టి ఇంకా మాకు కూడా ఎట్లా తీసుకురావాలనేది ఫండ్స్ కూడా మాకు తెలుసు. సవిత కాదు, ఎవరు అడ్డం వచ్చినా కూడా ఆ ఫండ్స్ మేము ఎలా తీసుకొని రావాలని మాకు తెలుసు. ఇప్పటికైనా సవిత, నీ పిల్ల చేష్టలు మానుకో, ఈ చేష్టలు మానుకొని వెంటనే ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, అధికారం అనేది శాశ్వతం కాదు. ఇప్పటికే సవిత అది 2 సంవత్సరం అయిపోయింది. ఇంకా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు, అదే అఫీషియల్ మనతో పనిచేయాల్సి పడుతుంది. ఆ రోజు మనము ఇదే ప్రతీకారం అని మాట్లాడితే మీరు ఎక్కడికి పోతారండి ఆఫీషియల్స్? దయచేసి ఇప్పటికైనా ఆఫ్ నాలెడ్జ్ సవిత ఏదైతే చెప్తుంది దాన్ని మానుకొని మీరు వెంటనే ఈ ఒక 15 ఫైనాన్స్లో ఉన్న సర్పంచ్ ఫండ్స్ అందరిది కూడా మీరు రిలీజ్ చేయాలని కోరుతూ ఈరోజు అఫీషియల్స్కి అయితే మరీ ముఖ్యంగా ఆడియో గారు కూడా మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. బట్ రాబోయే రోజులైతే మా పోరాటం ఇంకా తీవ్రంగా ఉంటుంది అని సవితకు హెచ్చరిస్తున్నాం. నేను గుంటూరు ఎంపీటీ, మాకి మండల పరిషత్ నిధులు 75 లక్షల వరకు ఉన్నాయి. అడిగితే సవిత గారిని వెళ్ళి అడగండి, బిల్ చేస్తామని ఎంపీడీఓ గారు అంటున్నారు. ఆయన ఒక అధికారం ఎండుకొని కూడా రాజకీయ వర్గాల వారికి సపోర్ట్ చేస్తున్నందుకు చాలా బాధగా ఉంది. మన కూటమి నాయకులు మాకు 46 లక్షలు వచ్చింది సార్. 46 లక్షలు వచ్చింది మా కూటమి నాయకులు 70% మాకు ఇమ్మంటున్నారు. మేము 22 మంది ఎంపీటీసీలు ఉండేది, వాళ్ళు 75 లక్షలు వాళ్ళు తీసుకొని 30 లక్షలు మేము తీసుకుంటే 22 మంది మేము ఎక్కడ పంచాలి సార్? స్థానిక సమస్యలు విలువ లేదు సార్. స్థానిక సమస్యలు ఎంపీడీఓ గారు అసలు రెస్పాన్సే కాదు. ఎంపీడీఓ గారు ఏం చెప్తారు, మేడం గారు చెప్తారు, మేడం ఎవరో పిఏ ఉన్నారంటే వాళ్ళు చెప్తే మాత్రమే నేను చేస్తాను సార్, మీరు ఎవరు చెప్పినా మేము చేయము అంటున్నాను.
రెస్పాన్సే లేదు సార్. అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ ఉన్నారు సార్. జీతాలు రాలే, వచ్చిన ఫండ్స్ కూడా రాలేదు సార్. మేము ఏం మేడం మేమంతా పోయి ధర్నా చేసినాం, మేడం ద్వారా కూడా అడిగించినాం, ఇస్తామంటారు, మాకు రెస్పాన్సే లేదు. కాబట్టి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్, మేము ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు ఉన్నాము, మా బాధలు వినండి. మేము కూడా ₹1 ఖర్చు పెట్టుకొని పవర్లోకి వచ్చినాము, మాకున్న నాళ్ళు అప్పుడు ఏమి రాలేదు, ఇప్పుడైనా మేము చేసుకునే ఖచ్చితంగా ఇవ్వాలని కోరుకుంటున్నాం. చాలా ఎస్సీ ఎస్టీలు జీతాలు రాలేదు సార్. ఎస్టీ ఎస్సీలు మైనార్టీలు బీసీలు మాకు జీతాలు కూడా రాలేదు. పర్సెంట్ ₹1 చేసుకొని అభివృద్ధి చేసి మా ఇంటికి చేసుకుంటానులే, అభివృద్ధి గ్రామాల్లో అభివృద్ధి చేసుకుంటున్నాం సార్. మాకు జీతాలు రాలే, ఇవి రాలే, మాకు ఇలాగ జరిగితే మేము అసలు ఇంకా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది సార్. కాబట్టి కుటుంబ ప్రభుత్వం తెలియజేస్తున్నాం సార్, మా నుంచి మీకు రాజకీయ పక్షం మారం చేయం సార్. మా నిధులు మాకు విడాలని గవర్నమెంట్ ఎన్ని కుటుంబ నాయకులను కోరుకుంటున్నాం. 2 విడతలు దాదాపు వచ్చిన 2 సంవత్సరం నుంచి మా నిధులు మాకు కేటాయించకుండా ఇక్కడ మంత్రి గారు అయినటువంటి సవితమ్మ ఎస్ఓడి ఓఎస్టీ సుమన జయంతి గారి ఆదేశాల మేరకు ఇక్కడ అధికారులు నిర్లక్ష్య వైఖరితో కనీసం ఏమాత్రం వాళ్ళకి చలనం లేకుండా సర్పంచుల యొక్క నిధులను మాకు సర్పంచ్ నిధులను విడుదల చేయకుండా మమ్మల్ని ఎంతో మానసిక క్షోభకు గురి చేస్తూ మేము పంచాయతీల్లో దాదాపు లక్షలు ఖర్చు పెట్టి పంచాయతీలకు సంవత్సరం నుంచి పనులు చేసినాం. మాకు దాదాపు నా దగ్గరే 10 లక్షల రూపాయలు ఎంబుక్ రికార్డ్స్ ఉన్నా కూడా మాకు నిధులు విడిచేయకుండా ఈమె సవితమ్మ ఆమె దుహంకారంతో మా సర్పంచ్ను చాలా దొంగల్లాగా చూస్తూ ఆమె మమ్మల్ని ఎంతో హింసిస్తున్నారు. కాబట్టి వెంటనే మీరు ఇప్పటికైనా మేల్కొని మా సర్పంచులను నిధులను వెంటనే విడుదల చేయాలని, లేని పక్షంలో మీరు ఈరోజు ఏ విత్తనం అయితే నాటుతున్నారో రేపు అదే మొక్కై మీకే ఖచ్చితంగా ఉరితాడవుతుందని ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాం. మేము కూడా ఇంకా రాజకీయాలు చేస్తూనే ఉంటాం. మీరు ఈ విషయ సంస్కృతిని ఇప్పటితో విడనాడి మా సర్పంచులకు నిధులను మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. లేని పక్షంలో దీనికి రెట్టింపు మీరు మీ నాయకులు మానసిక క్షోభను అవలంబించే విధంగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని, మాకు నిధులు విడుదలైన పక్షంలో మేము ఖచ్చితంగా రేపటి రోజున హైకోర్టుకు వెళ్ళి ఖచ్చితంగా మేము నిధులను సాధించుకుంటాం. మీ యొక్క పరువును, మీ యొక్క అహంకారాన్ని ఖచ్చితంగా మేము నశించే విధంగా ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్లు హైకోర్టును ఆశ్రయించి మా నిధులు మేము ఎలా సాధించుకోవాలో మాకు తెలుసు. మేము కూడా రాజకీయం చేస్తాం. ఖచ్చితంగా మీకు రాబోయే కాలంలో ఖచ్చితంగా మంచి బుద్ధి ఆ దేవుడు ప్రసాదించాలని ఖచ్చితంగా కోరుకుంటూ